నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఈ రోజు నుంచి 14 రోజుల పాటు కొన్ని రోడ్లను మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లో వాహనదారులకు ముఖ్యమైన ట్రాఫిక్ మార్పులు ప్రకటించబడ్డాయి. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం షేక్ జాయద్ బిన్ సుల్తాన్ ఆల్ నహ్యాన్ రోడ్డు పైన కుర్తబో ప్రాంతం వైపు వెళ్లే 3 ఎడమ వైపు ఎక్స్ప్రెస్ లేన్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల సాల్మియా నుంచి జహరా వైపు వెళ్లే వారిపైన ట్రాఫిక్ ప్రభావం పడనుంది. ఈ లేన్ల మూసివేత ఏప్రిల్ 30, 2026 గురువారం తెల్లవారుజామున, అంటే ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమై మొత్తం 14 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి ఈ యొక్క రోడ్డు ద్వారా ఎవరైనా రాకపోకలు కొనసాగిస్తూ ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ సూచనలు పాటించాలని అధికారులు తెలిపారు. రద్దీని నివారించడానికి వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేసింది. ఈ తాత్కాలిక చర్యల ద్వారా రహదారి పనులు సురక్షితంగా పూర్తి చేయడం లక్ష్యంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కువైట్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం రోడ్డు నిర్వహణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ రోడ్డు నిర్వహణ పనులు చేపడుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని పలు రోడ్లను కొన్ని రోజుల పాటు మూసివేస్తూ ఉన్నాము. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ ఉన్నాము. కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల నుంచి తమకు మద్దతు అవసరమని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.